బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. విద్యార్థులైతే రాజశేఖర రెడ్డి గారిని కన్న తండ్రిలో చూశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా విద్యార్థులను కన్న తండ్రి స్థానంలో నిలబడే ఆలోచన చేశారు. పేదరికం కారణంగా, డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంసీఏ చేస్తారా, ఎంబీఏ చేస్తారా, ఫార్మసీ చేస్తారా, ఏది కావాలంటే అది చేయండి, ప్రభుత్వమే చదివిస్తుందని భరోసా ఇచ్చారు. కనుకనే లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగా చదివి ఇప్పుడు లక్షణంగా ఉద్యోగాలతో స్థిరపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేదల కోసమని ఆరోగ్యశ్రీ అని ఒక అద్భుతమైన పథకాన్ని పెడితే ఎంతో మంది లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందారు. పేదలు కూడా వైద్యానికి అర్హులే అని చెప్పి, అది కూడా పేదవాడు కూడా గొప్పవాడిగా లాగా కార్పొరేట్ హాస్పిటల్కి పోయి తలెత్తుకొని వైద్యం చేయించుకోగలగాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే ఎంతో మందికి జీవం పోసింది. ఆరోగ్యశ్రీ కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. 104 అయితేనేమి, పక్కా ఇళ్ల పథకం అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలా ఎన్నో పథకాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇన్ని పథకాలు చేసి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ మీద కూడా పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. కరెంటు ఛార్జీలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. గ్యాస్ ధర రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల హయాంలో ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఆర్టీసీ ధరలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఏ ఛార్జీలు పెంచకుండానే, ఏ కొత్త పన్ను వేయకుండానే రాజశేఖర రెడ్డి గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చూస్తున్న